నమస్తే. కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అధర్వణ వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం మా స్వప్న మేడం గారు. గురుగారు, మనం చేస్తున్న ఈ తాళపత్ర గ్రంథ రహస్యాలు వీటికైతే మంచి రెస్పాన్స్ వస్తుంది గురుగారు. మీకు కామెంట్స్ రావటమే కాదు, చాలా మంది కాల్స్ చేస్తున్నారు కూడా అనమాట. అండ్ మంత్రాల గురించి కానీ, ఇంకా వాళ్ళకున్న సమస్యల గురించి కానీ, అట్లానే మిమ్మల్ని కలవటానికి కూడా చాలా మంది వస్తూనే ఉన్నారు కదా గురుగారు. అదే బాగా రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. వాళ్ళ కష్టాలు అన్నిటికీ కూడా కేవలం మంత్రంతో మీరు చెప్పటం అనేది బాగా నచ్చుతుంది అనమాట. నిజంగానే ఒక్క మంత్రం ఉపదేశం కోసమే లక్షల్లో తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది మీరు ఇట్లా ఉచితంగా తెలియజేస్తున్నారు మంత్రాన్ని. అవును గురుగారు. సో ఇప్పుడు నేను అడగపోయేది వచ్చేసి, రేపు వచ్చేసి మనకి మార్గశిర మాసంలో అమావాస్య గడియలు ఉన్నాయి కదా గురుగారు. సో మీరు ఎప్పటి నుండో నాకు కూష్మాండ దీపం గురించి చెప్తూ వచ్చారు. ఈ కూష్మాండ దీపం వల్ల మనకి ఐశ్వర్య ప్రాప్తి, అట్లానే అప్పులు తీరిపోతాయని కూడా చెప్తూ వచ్చారు. సో ఈ అమావాస్య గడియల్లో కనుక కూష్మాండ దీపం పెట్టుకుంటే మంచిది అని కూడా మీరు చెప్పారు గురుగారు. సో మన ప్రేక్షకులకి మీరు ఒకసారి అసలు ఈ కూష్మాండ దీపం ఎలా పెట్టుకోవాలి, ఈ అమావాస్య గడియలు ఎప్పుడు మొదలై ఎప్పటిదాకా ఉన్నాయి, ఈ దీపాన్ని ఎట్లా పెట్టుకుని ఏ సమయంలో పెడితే కనుక మనకి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందో తెలియజేస్తారా? ఓం జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిసా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి దుర్గే స్మృతా హర్షి భీతిమశేషజంతోః స్వస్తైః స్మృతామతిపతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికా త్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రజిత్త సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. మా విద్యాభ్యాసం అంతా కూడా దుర్గామల్లేశ్వర దేవస్థానంలో మా గురుదేవులైనటువంటి దత్తాత్రేయ శర్మ గారి దగ్గర అయ్యింది కాబట్టి, అలాగే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పూజారి గారు, మాకు సీనియర్ అయినటువంటి మా శంకర శాండిల్య గురువు గారు, అలాగే ఉమాకాంత శర్మ గురువు గారులు, వీళ్ళంతా కూడా మేము ఏది చెప్పినా సరే చండీ సాంప్రదాయంలో, మా బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం సాంప్రదాయంలోనే చెప్తామమ్మా. ఇదే శాశ్వతం, ఇదే నిత్యం, ఇదే అనుసరణీయం జనమందరికీ కూడా. ఎందువల్లంటే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అంటే మనకి కలకత్తాలో మహాకాళి, బెంగాల్లో ఆడబిడ్డ. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తెలుగు వారికి అందరికీ కూడా ఆడబిడ్డ. కాబట్టి సేఫ్టీ ఏమిటంటే ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అమ్మవారు దుర్గమ్మ తల్లి మాత్రమే. ఆ సాంప్రదాయంలో జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు మనం బెజవాడ కనకదుర్గమ్మ గుడికి వచ్చి అక్కడ చక్కగా మా శంకర శాండిల్య గారి వీడియో కూడా ఉంది, చూడొచ్చు. అంతా కూడా ఆయన ప్రసన్నవదనంగా అమ్మవారు నవ్వుతూ ఉండే విధంగా మార్చి చేసి వెళ్ళారు. ఆ బెజవాడ గుడిలో పెరిగిన వాళ్ళం మాకు ఆ అమ్మవారి గురించి ఎక్కువ తెలుస్తుంది తప్ప బయట వాళ్ళకి తెలియదు. అమ్మవారిలో ఉన్నటువంటి రౌద్ర గణాలన్నింటినీ కూడా ఉపసంహరింపజేసి ఆ అమ్మవారిని నవ్వుముఖంతో ఉండేలాగా తీర్చిదిద్దారని. అలాగే శంకరమంచి ప్రసాద్ అని ఉంటాడు, ఇప్పుడు కూడా పూజారి గారు, పెద్ద ఆయన. నిన్న శంకర శాండిల్య గారు ఆయన వీడియోలో చెప్తూ అమ్మవారిని తిడతాడు ఆయన అంటుంటే అంజలి గారు నవ్వుతుంది యాంకర్. ఏమని, ఏంటి తిడతారా అని. అమ్మవారి డెకరేషన్ చేసేటప్పుడు కూర్చో, ఏంటి నన్ను ఏడిపించేస్తుంది అని. అవన్నీ సత్యాలు, నగ్న సత్యాలు. ఎందుకంటే మాకు తెలుసు దుర్గమ్మ తల్లి ఎప్పుడైనా సరే ఆ అమ్మవారు బెజవాడలో లైవ్ అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనకి కూష్మాండ దీపం అంటే అమ్మ అమావాస్య గడియల్లో పెట్టేది, దుర్గకి సంబంధించింది. నవదుర్గల్లో కూష్మాండ దేవత 4వ అవతారం. ప్రథమం శైలపుత్రేతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, చతుర్థేతిగా కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీచి, సప్తమం కాలరాత్రిశ్చ, గౌరీ మహాగౌరీతి చాష్టమం. తర్వాత నవమం సిద్ధిదాత్రీచ అన్నారు. అంటే నవదుర్గల్లో ఒకటైనటువంటి 4వది కూష్మాండ దేవత. ఆ అమ్మవారి యొక్క దైవ క్రమాన్ని కూడా చూసుకుంటే మొట్టమొదట శైలపుత్రి అంటే శైలపుత్రి చిన్న అమ్మాయిగా హిమవత్ పర్వతరాజు పిల్లగా స్కూల్ స్టూడెంట్ లాగా ఉంది, పెరిగింది చిన్నప్పుడు. ప్రథమం శైలపుత్రీతి, అలంకారాలు కూడా అలాగే చేస్తాం. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తర్వాత స్కూల్కి వచ్చింది. 6 సంవత్సరాల వరకు చిన్న పాప స్కూల్లో హిమాలయ పర్వతాల్లో ఆడుకుంది పార్వతీదేవి, మొదటి అవతారం. 2వ అవతారం వచ్చేసరికి ఈమె ఏం చేసిందండి, మనకి స్కూల్కి వెళ్తుంది.
స్కూల్కి వెళ్ళిన తర్వాత ద్వితీయం బ్రహ్మచారిణి, అందుకనే ఇది జపమాల పట్టుకొని బ్రహ్మచారిణి స్కూల్ సిలబస్ని పాటించేది. తర్వాత ప్రథమం శైలపుత్రితి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి. అంటే చంద్రఘంట అనేటటువంటి ఆమె మ్యారేజ్ దగ్గరకు వచ్చింది, పెళ్లి చూపులు ఆ ఏజ్కి వచ్చింది, అందువల్లనే చంద్రఘంట అంటారు. అంటే రజస్వలయ్యి పెళ్ళికి సిద్ధంగా అయింది. కూష్మాండ అంటే అండము, కూష్మ అండము అంటే గర్భిణి అయింది పెళ్ళయి. కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, తర్వాత డెలివరీ అయింది. అమ్మవారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు పుట్టారు. ప్రతి స్త్రీలో జరిగేది అక్కడ ఉంటుందన్నమాట. తర్వాత ఆ పిల్లలు ఇవన్నీ పెంచాలి. పంచమం స్కందమాతేతి, షష్టమం కాత్యాయిని. కాత్యాయిని కొంచెం పెద్దదైపోయింది, ఒక 40 సంవత్సరాల వయసు అయిపోయింది, 32కి సంతానం కలిగింది అనుకోండి, మెచ్యూర్డ్, ఫుల్ మెచ్యూర్డ్ వచ్చింది కాత్యాయిని. సప్తమం కాళరాత్రి. కాళరాత్రి అంటే ఏం చేస్తుందండి, మెచ్యూర్డ్, అమ్మమ్మ వయసు వచ్చేసింది, అరే ఇట్లా చేసుకోవాలా అట్లా చేసుకోవాలా అని చెప్పుద్ది అమ్మవారు, భర్తని కంట్రోల్లోకి తీసుకొస్తుంది. గౌరీ, మహాగౌరి అనేటటువంటిది టోటల్గా ఒక పెద్ద మనిషి తరహా వచ్చేసి తన అనుభవాలతో ఈ యొక్క 50 years ఎక్స్పీరియన్స్ అంతతో మొత్తం చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని అందరినీ కూడా ఆమె గైడ్ చేస్తుంది. తర్వాత సిద్ధిదాత్రి, అందరి వరాలు తీరుస్తుంది ఆమె చెప్పినట్టుగా. సో మనిషి యొక్క ప్రతి స్త్రీమూర్తి యొక్క జీవితంలో జరిగేటటువంటి అన్నీ కూడా ఈ నవదుర్గల్లో చూపించాం. ఆ తర్వాత ఇందులో కూష్మాండము అని అంటే గుమ్మడికాయ. గుమ్మడికాయలో ఉన్నటువంటి ఇదేమిటంటే అమ్మ యజమాని యొక్క శ్రేయస్సును కోరుతుంది. ఆ శ్రేయస్సును కోరుతుంది కాబట్టి ఆ కూష్మాండము నరదృష్టి నరఘోషాలు తగిలిన వాళ్ళకి కూష్మాండం, అందుకే గుమ్మడికాయలతో దిష్టి తీస్తారు. ఎందువల్ల తీస్తారమ్మా, ఆ కూష్మాండానికి ఉన్న గుణం అది, యజమాని శ్రేయస్సును కోరుకుంటుంది. కాబట్టి ఆ అమ్మవారు ఏం చేస్తుందంటే చక్కగా ఈ యొక్క దిష్టి తీస్తుంది, బాగుంది. నరదృష్టి అదే కాకుండా స్పెషల్ కోరికలమ్మ, శత్రుపీడ, శత్రువులు అంటే చాలా భయం ఉంటుంది అందరికీ. సో ఈ యొక్క ఎవరికైతే శత్రు బాధలు ఉన్నాయో, అప్పుల బాధలు ఉన్నాయో, వాళ్ళు రికవరీ ఏజెంట్స్ అంతా కూడా ఇంటి మీదకి వస్తారు. బ్యాంక్ వాళ్ళైనా ఎవరైనా, మైక్రో ఫైనాన్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ రకరకాల తెలిసినటువంటి డర్టీ పాలిటిక్స్, డర్టీ టెక్నిక్స్ ద్వారా వీళ్ళకి మెసేజ్లు పెట్టడము, తెలిసిన వారికి బంధువులకి అందరికీ పెట్టి పరువులు తీయడము, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవి తట్టుకోలేక చాలామంది సుసైడ్లు కూడా చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు స్ట్రిక్ట్గా మైక్రో ఫైనాన్స్ని కంట్రోల్ చేసేవారు గవర్నమెంట్. సో ఇవన్నీ ఉంటాయి. సో అప్పుల బాధలు, అలాగే ధనము బాగా ఇతోధికంగా రావాలి అంటే కంపల్సరీ మనము ఒక మంత్రం చేసుకోవాల్సిందేనమ్మా. కూష్మాండ దీపంతో, అది అమావాస్య తిథిలోనే చేయాలి. అందులో మార్గశీర్ష మాసం అమావాస్యలోనే చేయాలి. మార్గశీర్ష మాసము అన్ని మాసాలలోకెల్లా కార్తీక మాసంలో అందరూ దీపాలు పెడుతూ ఉంటారు, శివుడు పూజ అని. అయితే మాసాన మార్గశీర్షోహం అని చెప్పేసి ఆయన తానే శ్రీకృష్ణుడు, నేనే మార్గశీర్ష మాసమై ఉన్నాను కాబట్టి ఆ లక్ష్మీ తల్లి శ్రీకృష్ణుడి దగ్గర ఉంటుంది కాబట్టి, ఆ విజయలక్ష్మి శ్రీకృష్ణుడి దగ్గర ఉంటుంది కాబట్టి ఆ పరమాత్మ ఈ మన నెలలో అమావాస్య చాలా ఉత్కృష్టమైనటువంటిది. అందువలన వీళ్ళంతా కూడా ఏం చేయాలంటే అమ్మ, అమావాస్య మరి ఈ సంవత్సరం 2025 డిసెంబర్లో 18వ తేదీ అయిపోయిన తర్వాత 19వ తేదీ తెల్లవారుజామున 4:59 వచ్చిందమ్మ. ఉదయం తెల్లవారుజామున స్టార్ట్ అయింది అంటే సూర్యోదయానికి ముందే వచ్చేసింది. కాబట్టి సూర్యోదయం అయ్యేసరికల్లా ఉంది కాబట్టి అదే తిథి కింద మనం తీసుకుంటాం. తర్వాత మర్నాడు 18 అయిపోయింది, 19 అయిపోయింది, 20వ తేదీ ఉదయం 7:19 వరకు ఉంది. రకరకాల పంచాంగాల వల్ల మారుతూ ఉంటుంది. మేము వాడేది పెదపూర్ణయ్య సిద్ధాంత గారి పంచాంగం. మాకు ఈస్ట్ వెస్ట్ కృష్ణ మొత్తం కంప్లీట్ గుంటూరు కడప అన్నీ భారతదేశం వాడేది పెదపూర్ణయ్య సిద్ధాంత గారు పంచాంగం అంటాం. అందువలన దాని ప్రకారము ఈ టైమింగ్లో ఉంటుంది. ఎంటైర్ ఇండియా వాడేది అదే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాడేది అదే. కాబట్టి దాని ప్రకారము మనం ఏం చేయాలంటే అమ్మ, ఆ టైంలో అమావాస్య 19వ తేదీ రాత్రి ఉంది. ప్రదోష సమయాల్లో 6:30కి మనం గోవులు ఇంటికి వచ్చేసే టైంలో, అంటే 6 గంటల టైం నుంచి ఎలిజిబుల్.
ఎవరికి వీలుంటే వాళ్ళు 6 గంటలకి సాయంత్రం రోజున మనము గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయని ఇలా తీసుకొని దాన్ని ఇలాగ అడ్డంగా కట్ చేసి దాని లోపల ఉన్నటువంటి గుంజునంతటిని తీసేసి దాంట్లో శుభ్రంగా ఈ యొక్క నువ్వుల నూనె పూసి ఒక దీపం పెట్టి 1 లీటర్ పోసేయాల, లీటర్ 1/2 లీటర్ పట్టేస్తుంది. దీపం పెట్టి రాత్రంతా కూడా అక్కడ ఆ అమ్మవారి దగ్గర పెట్టాలా, అఖండ దీపం లాగా పెట్టాలి. మహాలక్ష్మి దగ్గర పెట్టాలి, లేదా కమలాత్మిక అమ్మవారి దగ్గర పెట్టాలి. ఆ కమలాత్మిక అమ్మవారి దగ్గర సమయం నుండి మంచిదంటారు గురుగారు? ప్రదోష సమయంలో అర్ధరాత్రి, ఇప్పుడు అర్ధరాత్రి 12 గంటలకు పెట్టమన్నాం అనుకోండి, జడుచు చేస్తారు గృహిణులంతా. ఏమిటంటే చేతబడులు పూజ చేస్తున్నామా అని భర్తలు అడిలిపోతారు ముందు, దీన్ని తిడితే చేతబడి చేసేలా ఉందని. అందువలన ఆ గృహిణులందరూ కూడా సాయంత్రం ప్రదోష ఆవులు ఇళ్ళకు వచ్చేసే సమయం నుంచి రాత్రి 9 లోపల ముగిస్తారు. మన భారతదేశ తెలుగు గృహిణులంతా కూడా చాలా మంచివాళ్ళు. పూజలేంది అన్నమైనా మానేస్తారు కానీ, భర్తకి టీ ఇవ్వడమైనా మానేస్తారు కానీ దేవుడికి పూజ చేయడం మాత్రం మానరు. కాబట్టి రాత్రి 9 గంటల వరకు 6:30 నుంచి సాయంత్రం వరకు చేయొచ్చు. ఉదయం దాకా ఉంచాలి, అది ఆరిపోయేంత వరకు, కొండెక్కేంత వరకు వదిలేసేయడమే. మహాలక్ష్మి బొమ్మ పెట్టాలి. ఆ తర్వాత మార్వాడీల లాగా రావాలనుకోండి, డబ్బు ఫుల్ కట్ చేసుకోండి. ఆ తర్వాత బాగా ఎక్కువగా విశేషమైన కోరికలు ఉంటాయమ్మా చాలా మందికి, ఎదగాలని బాగా. నేను సిద్ధవ్వాలి, నేను మంత్రసిద్ధి కావాలనుకునే వాళ్ళు కొంతమంది. తర్వాత నేను శత్రువుల్ని అణిచేసేయాలా, స్పెషల్ పవర్స్ కావాలా, స్పెషల్గా ధనం కావాలా, నేను మ్యూజిక్ డైరెక్టర్ని మొత్తం భారతదేశాన్ని పరిపాలించాలా, ఇంటర్నేషనల్ యాంకర్ స్వప్న మేడంలా అయిపోవాలి, ఇలా రకరకాలుగా ఎవరైతే అనుకుంటారో విశేషమైన కోరిక కోరుకున్న వాళ్ళు అర్ధరాత్రి 12 అక్కర్లేదు కానీ 10 దాటిన తర్వాత అందరూ నిద్రపోయే టైం కాబట్టి చక్కగా ఆ టైం 10 నుంచి 12 గంటల మధ్యలో ఈ మంత్ర జపం చేసుకోవాలి. మహాలక్ష్మికి సంబంధించి కుష్మాండ దీపం పెట్టి మంత్ర జపం కూడా చేయాలి. కుంకుమ పసుపు అలంకారం పెడతాము, ఒక పండు ఏదో పెడతాము, పాయసాన్నాలు పెద్ద పెద్ద ప్రసాదాలు ఏం అవసరం లేదు, ఏది ఉంటే అది పెట్టచ్చు. పెట్టి ఈ మన తాళపత్ర రహస్యాల్లో ఒక మంత్రం వాళ్ళకి ఇద్దాము, బ్రహ్మాండమైనటువంటి. ఇదిగో నాయనలారా, ఇది పుస్తకాలు కొనుక్కునే కాదమ్మా, ఇది ఇంత పసి వయసు నుంచి మేము మా గురువు గారు కాళ్ళు పిసికితే మా బెజవాడ దేవస్థానం మా గురువులు అంతా మంచివాళ్ళు కాబట్టి వాళ్ళు నేర్పడం. అలాగే మా మధుకృష్ణ శాస్త్రి గారు, మా పురాణ పండిత రాధాకృష్ణమూర్తి గారు, అలా ఏదో రాజమండ్రి మా గురువుల భిక్ష వల్ల కృపా కటాక్షం ఉండాలి, నేర్చుకుంటే వచ్చేది కాదు అది. అందువలన వాళ్ళ వల్ల వచ్చింది కాబట్టి ఇవన్నీ రాజమండ్రిలో ఉన్నటువంటి మోహన్ పబ్లికేషను, గొల్లపూడి పబ్లికేషను, వసుంధర పబ్లికేషన్స్, విజయవాడలో శ్రీదేవి అన్నీ మావే. కాబట్టి హైదరాబాద్ సిద్ధేశ్వర ఇవన్నీ మా వాళ్ళే. అందుకని పుస్తకాలు కొనుక్కుంటాం, గురుగారు మంత్రం ఇచ్చేయండి, శిష్యర్కం చేసేస్తాం. శిష్యర్కం చేయాల్సింది దత్తాత్రేయుడికి నాయన. అందువలన మీరు అందరూ కూడా అసలు ఫస్ట్ అమ్మ మంత్రసిద్ధి కోసం ఎవరైనా అడిగారనుకో, చేస్తాం గురుగారు శిష్యర్కం అని, వాళ్ళు ఊరికే రాసి ఇచ్చేస్తున్నారు మంత్రాలు. అలా అనుకుంటున్నారు. గురువు ఎవరు, మీరు ఇంతకుముందు చేసిన సాధన ఏమిటి, ఎంతకాలం ఏం సాధన చేశారు, ఏం నియమాలు పాటించారు, ఇవన్నీ లెక్కల్లో తీసుకోవాలి మనం. కాబట్టి ఈగో అందరికీ మనం ఎందుకు చూపిస్తున్నామంటే వాళ్ళు దేవుడి మీద ఉత్సాహంతో చేయాలని. ఇదిగో నాయన, ఇదిగో మనకి చక్కగా ఈ యొక్క తాళపత్ర గ్రంథాల నుంచి మళ్ళీ వైదికంగా వేదాల ద్వారా మనం ఇస్తున్నామమ్మా వీళ్ళందరికీ కూడా. అంటే వేదోక్తమైంది మనం ఇస్తున్నాం, అంతేగాని ఏదో నోటుకొచ్చింది శాబరి మంత్రాల్లాగా పిచ్చి మనం ఇవ్వం. అవన్నీ శాబరి మంత్రాలు ఇవన్నీ చేస్తే డేంజర్. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, శాబరి మంత్రాలు వాళ్ళు వేద మంత్రాల కంటే ఫాస్ట్గా వచ్చేస్తుంది. అంటే వేదము అనేది ఎప్పుడు కూడా మనకి రక్షణ, తల్లి లాంటిది, గాయత్రి లాంటిది, తల్లి లాంటిది ఎప్పుడు ఇస్తుందన్నమాట. అందువలన నేను ఆ మంత్రం చెప్తున్నాను విడదీసి. యహ ప్రాణతో నిమషతో మహిత్వైకో రాజా జగతో బభూవ యస్య ఛాయామృతం యస్య మృత్యు కస్మై దేవాయ హవిషా విధేమ. ఇది మంత్రం రెండోసారి చెప్తున్నాను వాళ్ళకి. యహ ప్రాణతో నిమిషతో మహిత్వైకో రాజా జగతో బభూవ యస్య ఛాయామృతం యస్య మృత్యు కస్మై దేవాయ హవిషా విధేమ. ఈ మంత్రాన్ని రోజు కూడా ఆ రోజున 108 సార్లు చదవాలంట. ఆ రోజున 1008 సార్లు చదవాలి. 1008 సార్లు. ఓకే, కుష్మాండ దీపం పెట్టి ఈ మంత్ర జపాన్ని కనుక 1008 సార్లు చదివితే వీళ్ళందరికీ కూడా మంత్ర సిద్ధి కలుగుతుంది.
మంత్రసిద్ధి అంటే వీళ్ళకి ఏమైతే కోరికతో ఆ మంత్రం చేస్తున్నారో అది సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ఓకే గురుగారు. అది శత్రుప్యుడైనా సరే, ధనాకర్షణ అయినా సరే, జనాకర్షణ అయినా సరే. ఇప్పుడు బాలయ్య బాబు గారు అఖండ సినిమాలో అఘోరిగా వేసి శివుడిని చూపించారు. ఎంత మంచిగా అందరూ ప్రతి ఒక్కరికి శివుడి మీద ప్రాణం కలిగింది. అవును గురుగారు. అలాగే చిన్నమస్తాదేవి మహేష్ బాబు గారిది వారణాసిలో గ్లిమ్స్ చూపించారు, చిన్నమస్తా మీద ప్రేమ కలిగింది. ఆ విధంగా జనాకర్షణ రావాలంటే సినిమా యాక్టర్లకి, మంత్రగాళ్ళకి, వీళ్ళందరికీ జనాకర్షణ వచ్చిందంటే, ధనాకర్షణ వచ్చిందంటే సిద్ధి చేసుకోవాలి. నైవేద్యం ఏదైనా పర్లేదు, ఈ మంత్రాన్ని రాత్రంతా చేసుకునే ఓపుకుంటే ఎవరిష్టం వాళ్ళది, ఇది కనుక చేస్తే సరిపోతుందమ్మ. ఓకే గురుగారు. సో విన్నారు కదండి, మనకి ఈ రాబో అమావాస్య రోజున ఈ మంత్ర జపాన్ని 1008 సార్లు చేసుకోవాలి. అలాగే కూష్మాండ దీపం పెట్టి కనుక చేసుకుంటే మనకి తప్పకుండా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, మన జీవితం అనేది ఖచ్చితంగా మారుతుంది అని గురుగారు తెలియజేస్తున్నారు కదా. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అమ్మా.